ఉపకారంలో అపకారం. కథ రచన వాణి. ఆ రోజు అన్న కొడుకు గోపి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది విజయ్కి. బాబాయ్, తండ్రి తర్వాత తండ్రంతటి వాడివి. ఇబ్బందుల్లో ఉన్నానని అడగగానే అప్పుడు డబ్బిచ్చి ఆదుకున్నావు. ఉద్యోగం దొరకకపోవడంతో చాలా కష్టంగా ఉంది బాబాయ్. మరో 20,000 పంపి ఆదుకోగలవా? అత్తయ్యను కూడా అడిగాను, ఇస్తానంది అంటూ రాశాడు. దాంతో ఆశ్చర్యపోయాడు విజయ్. అది మూడోసారి గోపి డబ్బడగటం. అడగగానే ఇస్తుంటే వాడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. కష్టపడి ఏ పనంటే ఆ పని చేసేవాడికి పని దొరకదా? తండ్రి లేని పిల్లాడని జాలిపడి డబ్బిచ్చినందుకు ఆత్మాభిమానాన్ని కోల్పోయి మాటిమాటికి చెయ్యి చాచటానికి అలవాటు పడ్డాడు. అక్కయ్యను కూడా అడిగాడట. అందరినీ సానుభూతితో సెంటిమెంట్తో కొట్టాలని చూస్తున్నాడు. వీడిలా తయారు కావటానికి కారణం నేనే అని నిర్ణయించుకొని రిప్లై ఇవ్వకుండా బ్యాక్ బటన్ నొక్కాడు విజయ్. ధన్యవాదాలు.